హాయ్ హలో వెల్కమ్ టు అనూస్ వ్లాగ్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేనైతే బద్రీనాథ్ టెంపుల్కి అయితే వెళ్తున్నాను. సో నాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను. ఏంటి బద్రీనాథ్ టెంపుల్ అనింది బై రోడ్ వెళ్తుంది ఏంటి, అది చాలా దూరం ఉంటుంది అనుకుంటున్నారు కదా. లేదండి, నేను వచ్చేసి మన హైదరాబాద్లో మేడ్చల్ దగ్గర ఉన్న బండమైలారం అనే విలేజ్లో ఉన్న బద్రీనాథ్ టెంపుల్కి అయితే వెళ్తున్నాను. సో ఈ బద్రీనాథ్ టెంపుల్నే దక్షిణాది బద్రీనాథ్ టెంపుల్ అని కూడా అంటున్నారు. సో మనమైతే ఇప్పుడు ఇంకా బద్రీనాథ్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. సో ఫైనల్గా అయితే మనం టెంపుల్కి రీచ్ అయ్యాము. చూస్తున్నారు కదా, పార్కింగ్కే ఇంత ప్లేస్ ఉంది. సో చాలా అంటే చాలా ప్లేస్ ఉంది పార్కింగ్కి అయితే. అండ్ ఇక్కడ కొన్ని ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. అండ్ అంటే సిటీకి అవుట్స్కట్లో ఉంది కదా, సో ఓపెన్ ప్లేస్ ఉంది చాలా. సో అందుకనే ఇక్కడ ఫుడ్ స్టాల్స్ కానీ అండ్ వెజిటేబుల్ మార్కెట్ అయితే ఉంది. అక్కడ లోకల్ వాళ్ళు అనుకుంటా. సో వాళ్ళు అండ్ ఈ ఆలయం వచ్చేసి దక్షిణాది బద్రీనాథ్ ఆలయం అని కూడా అంటారు. ఎందుకు ఈ పేరు వచ్చిందంటే, ఉత్తరాఖండ్లో ఎలా అయితే బద్రీనాథ్ ఆలయం ఉందో సేమ్ ఇక్కడ కూడా అలాగే నిర్మించారు. సో అందుకే దాన్ని దక్షిణాది బద్రీనాథ్ ఆలయం అంటున్నారు. మీరు పైన చూసారు కదా ఇంతకుముందు ఇచ్చిన పిక్. సో అది ఉత్తరాఖండ్లో ఉన్న బద్రీనాథ్ ఆలయము. సో యాస్టీస్గా ఇక్కడ కూడా అలాగే చేశారు కాబట్టి అందుకే ఈ పేరైతే వచ్చింది. ఇంకొకటి కూడా ఉంది, నేను మీకు వీడియో మధ్యలో చెప్తాను. అండ్ చాలామంది అక్కడికి వెళ్ళాలని అనుకుంటారు, కానీ కొందరికి మనీ ప్రాబ్లమ్స్ కానీ అండ్ హెల్త్ ఇష్యూస్, ఎందుకంటే అక్కడ వెదర్కి మనకి సెట్ అవ్వదు. సో అండ్ ఇంకోటి ఏంటంటే, అక్కడ ఉత్తరాఖండ్లో ఉన్న బద్రీనాథ్ ఆలయము ఓన్లీ 6 months మాత్రమే ఓపెన్ ఉంటుంది, రిమైనింగ్ 6 months క్లోజ్ ఉంటుంది. అంటే ఇయర్లీ 6 నెలలు మాత్రమే అక్కడ పూజలు అనేవి జరుగుతాయి. సో 6 నెలలు, మిగతా 6 నెలలు అనేది టెంపుల్ అనేది క్లోజ్ అయితే ఉంటుంది. అండ్ చాలామంది వెళ్ళాలనుకుంటారు కదా, సో వెళ్ళలేని వాళ్ళకైతే ఇక్కడ అనుకూలంగా ఉండేలాగా ఇప్పుడు మన హైదరాబాద్లో అయితే బద్రీనాథ్ టెంపుల్ అయితే వచ్చేసింది. అండ్ ఇది వచ్చేసి మనకి 365 days ఓపెన్ ఉంటుంది అండ్ ఎప్పుడు పూజలు జరుగుతూనే ఉంటాయి. సో ఎవరి వీలుని బట్టి వాళ్ళు వచ్చి మాత్రం ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి, అక్కడ ఉత్తరాఖండ్లో ఉన్న బద్రీనాథ్ ఆలయంలో ఏవైతే పూజలు జరుగుతాయో సేమ్ మనకి ఇక్కడ ఉన్న బద్రీనాథ్ టెంపుల్లో కూడా అలాంటి పూజలే చేస్తారు. అండ్ ఎందుకు ఇంత విశిష్టత వచ్చింది ఈ టెంపుల్కి అని మీరు అనుకుంటున్నారు కావచ్చు. సో మీరు అక్కడ చూస్తున్నారు కదా, అక్కడ ఉన్న అఖండ జ్యోతి అయితే ఏదైతే ఉందో అది మన ఉత్తరాఖండ్లో ఉన్న బద్రీనాథ్ ఆలయం నుంచి తీసుకొచ్చారంట, బై రోడ్ వచ్చారంట. సో ఎన్నో వేల కిలోమీటర్ల నుండి ఇక్కడ దాకా తీసుకొచ్చారు. సో అందుకే ఈ టెంపుల్కి అంత విశిష్టత ఉంది. సో దర్శనం చేసుకొని బయటికి రాగానే మనకి లెఫ్ట్ సైడ్లో అయితే ఆనంద భైరవనాథ స్వామి టెంపుల్ చిన్నగా, అండ్ రైట్కి వచ్చేసి మనకి మహాలక్ష్మి ఆలయం అయితే ఉంటుంది. అండ్ చాలా బాగుంది అండ్ చాలా ప్రశాంతంగా ఉంది. టెంపుల్ చుట్టూ కూడా అంత చాలా పీస్ఫుల్గా ఉంది. అండ్ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మండే టు ఫ్రైడే మార్నింగ్ 8 నుంచి ఆఫ్టర్నూన్ 12 వరకు ఉంటుంది. అండ్ మళ్ళీ ఈవినింగ్ 4 నుంచి 7:30 వరకు అయితే పూజలు జరుగుతాయంట. అండ్ సాటర్డే సండే వచ్చేసి మాత్రం మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 7:30 దాకా ఉంటాయి. అండ్ ఇక్కడ ఏమేమి సేవలు ఉన్నాయో అవి కూడా అక్కడ మనకి పెట్టారు, ఒకటి బోర్డు అయితే పెట్టారు. అండ్ ఎవరైనా టెంపుల్కి డొనేషన్ ఇవ్వాలనుకుంటే సో అక్కడైతే వాళ్ళు ఉన్నారు, సో వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ దర్శనం చేసుకొని మనం కిందికి రాగానే ఇక్కడ శివాలయం అయితే ఉంది అండ్ వినాయకుడు కూడా ఉన్నారు. సో ఇంకా అక్కడ మొక్కేసి ఇంకా మేమైతే రిటర్న్ అయిపోయాము. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే అండ్ మీకు నేను ఇన్ఫర్మేషన్ ఏదైనా మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం నా వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.